నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న నటుడు తరుణ్ విచారణ. మత్తు పదార్థాల సేవనం నిగ్గు తేల్చేందుకు వైద్య పరీక్షలు. సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని రామ్ గోపాల్ వర్మ విమర్శ. చట్టానికి లోబడి విచారణ జరుగుతోందన్న ఆబ్కారీ శాఖ కమిషనర్. మత్తు పదార్థాల కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించాం. దర్యాప్తులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని సర్కారు స్పష్టీకరణ. పారిశ్రామిక కాలుష్యం, భూగర్భ జల కలుషితంపై కఠిన చర్యలు. పోలేపల్లి సెజ్లో 2 సంస్థలపై కేసుల నమోదుకు మంత్రి కేటీఆర్ ఆదేశం. నోట్ల రద్దు, వస్తుసేవల పన్నుతో దీర్ఘకాలిక ఫలితాలు. పన్ను ఎగవేత, నల్లధనం చలామణికి కళ్లెం వేశామన్న జైట్లీ. మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా. ఒక్కో క్రీడాకారునికి 50 లక్షల నగదు ప్రకటన.